ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 10,000 చొప్పున, మరికొంతమంది ఖాతాలోకి రూ. 20,000 చొప్పున నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీలలో అయితే డబ్బులు వేయబోతున్నారండి. సో, ఎవరెవరికి ఈ డబ్బులనేది రాబోతున్నాయి, ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు వీరి ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో, చాలామంది ఈ యొక్క డబ్బులనేది పొందకుండా అనర్హత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకని అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 కొత్త మార్పులనైతే చేసింది. సో, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వీడియోని దయచేసి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ బెనిఫిట్స్ ఏందో అర్థమవుతుంది. అండ్ ఈ బెనిఫిట్ అనేది మీరు పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి వీడియోని పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీరు బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముందుగా మీ యొక్క ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఈ పని అయితే చేయండి. అలాగే వీడియోని దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మీ యొక్క సంబంధించినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని మరో 2 శుభవార్తలను అయితే అందించారండి. సో, ఈ 2 శుభవార్తల ద్వారా చాలామందికి బెనిఫిట్ అయితే చేకూరబోతుంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారికి మరో 2 పథకాలని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మనకు మహిళలకు, అలాగే రైతులకు, విద్యార్థులకు ఇలా కేటగిరీస్ వైజ్‌గా మనకు ఈ నెలలోనే నేరుగా వారి ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గనక మనం చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనతో మనకు భేటీ అయితే రీసెంట్లీ చేశారు. సో, నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వారిని కలిసి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గుడ్ న్యూస్ అయితే అందించారన్నమాట. సో, రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మరింత ముందుకు మేము వెళ్తాము, వాళ్ళకి మరింత లబ్ధి చేకూరే విధంగా మరో కొన్ని పథకాలను కూడా ఈ మే నెలలోనే ప్రారంభిస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో, అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఒక 2 పథకాలనైతే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శుభవార్త అయితే అందించింది. సో, మొత్తంగా మనకు ఈ 2 పథకాల విషయానికి వస్తే మనకు ఈ మే నెల 19వ తారీఖున మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సో, అటువంటి వారికి రూ. 20,000 చొప్పున నేరుగా వారి ఖాతాలలోకైతే డబ్బులను విడుదల చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులు రావాలి అంటే మీరు మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వారైనట్లుగా మీకు ఒక మత్స్యకార భరోసాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఒకటి ఉండాలి. సో, అది ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి. సో, ఆ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆ సర్టిఫికేట్ ఉండాలి. మీ రేషన్ కార్డులో ఎవ్వరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజ్యాంగబద్ధమైన పదవులలో గతంలో కానీ, ఇప్పుడు కానీ, మాజీలు కానీ, ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్నవారు కానీ ఎవ్వరు కూడా మీ రేషన్ కార్డులో ఉండకూడదు. ఇలాంటి వారు మీ రేషన్ కార్డులో ఉంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. ఈ యొక్క మత్స్యకార భరోసా పథకం కింద రూ. 20,000 ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు కొంతమంది సముద్రంలోకి వెళ్ళి వేటాడి ఆ యొక్క వేటలో నుంచి చేపలను పట్టుకొని వస్తుంటారు. అయితే ఈ మే, జూన్, జూలై ఈ 3 నెలలకు సంబంధించి చేపలు పిల్లలు పెట్టే సమయం అన్నమాట. సో, చేపలు అనేటివి పిల్లలు పెట్టడానికి వీళ్ళు వెళ్ళి పెద్ద చేపలను పట్టేస్తే పిల్లలనేది జరగదు. ఆ తర్వాత వాళ్ళు మిగిలినటువంటి 9 నెలల పాటు వేట అనేది కొనసాగించలేరు. కాబట్టి ఈ 9 నెలల వేట అనేది కొనసాగించడం కోసం ఈ 3 నెలలనేది ప్రభుత్వం స్వతహాగానే రెస్ట్ అయితే ఇస్తదనమాట. సో, ఈ టైంలో వాళ్ళు పడవలో వేసుకొని సముద్రంలోకి వేటకైతే వెళ్ళకూడదు. సో, వేటకు వెళ్ళకుండా ఉండడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఆర్థిక భరోసానైతే
20,000 ఇస్తుంది. సో ఇది మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వర్తిస్తుంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే మీకు రేషన్ కార్డులో ఇంతకుముందు నేను చెప్పాను కదా, పైన కొన్ని రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ ప్రకారంగా మీరు రేషన్ కార్డు కలిగి ఉండి, కొత్త రేషన్ కార్డు కనుక మీకు ఉన్నట్లయితే రేషన్ కార్డులో మీరు కేవైసీ చేసుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు కనుక ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మీకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా, రేషన్ కార్డ్ అనేది మీకు ఈకేవైసీ అనేది కాకపోయినా మాత్రం వెంటనే అయితే చేయించుకోండి. మనకు మే 19వ తారీఖున నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే వస్తాయి. ఇక రెండో పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద స్త్రీనిధి రుణాలనైతే డ్వాక్రా మహిళలకైతే అందివ్వబోతున్నారు. సో ఈ పథకం కింద 10,000 రూపాయల నుంచి డైరెక్ట్గా ₹1,00,000 వరకు రుణాలైతే మనం తీసుకోవచ్చు. ఈ రుణాలు వచ్చేసి మనకు పావలా వడ్డీకే ఇవ్వడం అయితే గమనార్హం. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సో పావలా వడ్డీకే మనకు ఈ యొక్క రుణాలైతే ఇస్తారు. వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళ్యాణ లక్ష్మి పథకం కింద అంటే డ్వాక్రా మహిళలుండి వారి కుమార్తెకి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు సో ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఆర్థిక సాయం అయితే తీసుకోవచ్చు. అయితే పొదుపులో కూడా రెగ్యులర్గా కడుతున్నటువంటి గ్రూపులకు మాత్రమే డబ్బులు ఇస్తారు. ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద మీరు ₹1,00,000 వరకు తీసుకోవాలి అనుకుంటే మీ యొక్క యానిమేటర్లు కానీ లేదా వివోఏలను కానీ మీరు ఆర్పిఎల్ని కానీ మీరు సంప్రదించినట్లయితే వారు మీకు ఈ పథకానికి సంబంధించి మీరు పొదుపు ఖాతా అనేది ఎక్కడ ఏ బ్యాంకులో తీసుకొని ఉన్నారో సో అక్కడే మీకు నేరుగా ఈ యొక్క ₹1,00,000 వరకు తీసిచ్చేటువంటి స్త్రీనిధి రుణాలు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే మనకు ఇవ్వబోతున్నారు. అయితే దీనికి ప్రస్తుతం అయితే కాదండి, మే 23వ తారీఖున లాంఛనంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే నేరుగా చెక్కులు పంపిణీ అయితే ఉంటుంది. సో చెక్కులు పంపిణీ అనంతరం నేరుగా మీరు యానిమేటర్లను కానీ లేదా వివోఏలను కానీ మీరు సంప్రదిస్తే ఆటోమేటిక్గా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇస్తారు. అయితే ఇందులో కూడా మనకు కొన్ని కొత్త కండిషన్స్ అయితే పెట్టారండి. సో అందరికీ కాదండి, ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి సకాలంలో రుణాలు చెల్లిస్తూ అంటే తీసుకున్నటువంటి ఆ యొక్క పొదుపు డబ్బులు అనేది పొదుపులో తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. సో ఇలాంటి కండిషన్స్తో మాత్రమే ఇస్తారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీరు మీ కుమార్తె ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి. అలాగే మీకు రేషన్ కార్డ్తో ఈకేవైసీ కూడా పూర్తయి ఉండాలి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక మనకు ఈ మే నెలలోనే మరో 2 పథకాలను కూడా ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో మొత్తంగా మనకు ఈ 2 పథకాల విషయానికి కూడా వస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 2026వ సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను నేరుగా ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అఫీషియల్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆ డేట్ అనేది మీకు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా అమ్మ ఒడి పథకానికి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ₹13,000 చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కదా. సో ఆ యొక్క డబ్బుల విషయానికి సంబంధించి కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి తెలియజేస్తాను. ఎందుకంటే త్వరలో మనకు ఈ పథకాలు 2 కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసి షేర్ సింబల్ని కూడా క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.